ఎపిసోడ్ 38 కుమార్ వర్మ కుట్ర. జాతరకి ఇంకా 2 రోజులే ఉండడంతో ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. గుడి దగ్గర నిత్య పూజలతో పాటు అన్నదానం కూడా స్టార్ట్ చేశాడు దేవంత్. కరువులో అల్లాడుతున్న ప్రజలకు దేవంత్ ఒక హీరోలా, తమ కష్టాలు తీర్చే దేవుడిలా కనిపించాడు. జమీందారు ఫ్యామిలీనే గెలవాలని ప్రజలంతా శివుడికి మొక్కుకుంటూ గుడిలోనే ఉండిపోయారు. ఆ రాత్రి పనులన్నీ పూర్తి చేసుకుని దేవంత్ నిద్రపోదామనుకుంటున్న టైంలో సుధీర్ వర్మ కాల్ చేశాడు. నాన్న, ఏమైంది? అమ్మ ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు దేవంత్. బాగానే ఉందిరా అని సుధీర్ వర్మ చెప్తూనే లోపల భయపడుతున్నాడు. దేవంత్ ఊరి విశేషాలు, జాతర గురించి చెబుతుంటే సుధీర్ వర్మకు గతం గుర్తొచ్చి హిస్టరీ రిపీట్ అవుతుందేమోనన్న భయం వేసింది. జాతర అవన్నీ నీకెందుకు నాన్న, వెళ్ళిన పని చూసుకుని వెంటనే వచ్చేయండి అని సుధీర్ వర్మ కంగారుగా అన్నాడు. ఇక్కడ ప్రజలు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నాన్న. వాళ్ళ కష్టాలు తీర్చడం నా రెస్పాన్సిబిలిటీ. నేను ఏ పనిని మధ్యలో వదిలిపెట్టనని మీకు తెలుసు కదా అని తేల్చి చెప్పాడు దేవంత్. ఇక సుధీర్ వర్మకు కొడుకు మొండితనం తెలుసు. అందుకే ఫోన్ పెట్టేసినా అతనికి నిద్ర పట్టలేదు. శాన్వి, కుమార్ వర్మ లాంటి రాక్షసుల మధ్య కొడుకును ఒంటరిగా వదలలేకపోయాడు. అప్పుడే తన తండ్రి గోపాలకృష్ణ చివరి మాటలు గుర్తొచ్చాయి. ప్రాయశ్చిత్తం చేసుకునే వరకు ఈ ఇంట్లోకి అడుగు పెట్టకు అన్న మాటలు గుర్తున్నా తన కొడుకుని కాపాడుకోవడమే ముఖ్యమైన డిసైడ్ అయిన సుధీర్ వర్మ తెల్లవారుజామునే తన భార్య అరుణను లేపి ఊరికెళ్తున్నాం, వెంటనే రెడీ అవ్వు అని చెప్పాడు. జాతర ముందు రోజు రాత్రికి సుధీర్ వర్మ దంపతులు ఊరికి చేరుకున్నారు. వాళ్ళని చూడగానే గ్రామస్తులందరూ షాక్ అయ్యారు. కానీ సుధీర్ వర్మ మాత్రం ఇంట్లో ఉన్న విజయేంద్రను చూసి షాక్ తిన్నాడు. అచ్చం తన తండ్రి గోపాలకృష్ణలాగే ఉన్న అతన్ని చూసి ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఎవరబ్బాయి బాబు నువ్వు అని అడిగాడు. కానీ విజయేంద్ర తన ఐడెంటిటీ దాచి దేవానికి చెప్పినట్టే అబద్ధం చెప్పాడు. ఆ రాత్రి గ్రామంలోని యువకులంతా బంగ్లాకు సెక్యూరిటీగా పహారా కాశారు. మరోవైపు కుమార్ వర్మ ఒక భయంకరమైన ప్లాన్ చేశాడు. దేవాంత్ని కేవలం ఓడించడమే కాదు, ప్రాణాలు పోయేలా కొట్టాలని ఒక మృగం లాంటి మల్లయ్యదుడిని బరిలోకి దించడానికి రెడీ చేశాడు. ఇక తెల్లవారింది. జాతర ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. కుస్తీ పోటీకి అంతా రెడీ అయింది. అటు సుధీర్ వర్మ ఫ్యామిలీ, ఇటు కుమార్ వర్మ బ్యాచ్ తమ వాహనాల్లో ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. సుధీర్ వర్మ వైపు తన ఫ్యామిలీ, ఊరి జనమంతా ఉంటే కుమార్ వర్మ వెనుక కండలు తిరిగిన మల్లయ్యదులున్నారు. రాఘవ రూపంలో ఉన్న దేవాన్ని చూసి కుమార్ వర్మ వెటకారంగా నవ్వుకున్నాడు. వీడు ఇంకొద్దిసేపట్లో చావబోతున్నాడు అని మనసులోనే అనుకున్నాడు. కానీ దేవాంత్ మాత్రం ఏమాత్రం భయం లేకుండా చిరునవ్వుతో అతన్ని చూస్తూ ఉన్నాడు. సుధీర్ వర్మ కుమార్ వర్మను పరిచయం చేయబోతుంటే, మన దాయాది కుమార్ వర్మ గారు కదా నాన్న అని దేవాంత్ మాట అందుకున్నాడు. తనకి గతం తెలిసిన ఎవరికీ అనుమానం రాకుండా చాలా స్మార్ట్గా మేనేజ్ చేస్తున్నాడు దేవంత్. ఎందుకంటే సుధీర్ వర్మకు అది తెలిస్తే తట్టుకోలేడని అతనికి తెలుసు. అదే టైంలో పక్కనే ఉన్న దేవాంష్ని చూసిన కుమార్ వర్మ కన్ఫ్యూజన్లో పడిపోయాడు. ఒక్కడిని చంపాలనుకుంటే ఇద్దరు వచ్చారేంటి అని షాక్ తిన్నాడు. అయినా సరే ఎంతమంది వచ్చినా ఇదే జరుగుతుంది అని అనుకుంటూ మధ్యలో ఉన్న సీట్లో స్టైల్గా కూర్చున్నాడు కుమార్ వర్మ. సుధీర్ వర్మ తనకు లెఫ్ట్ సైడ్ కూర్చుంటే దేవాంత్ వెళ్ళి కుమార్ వర్మకు రైట్ సైడ్ కూర్చున్నాడు. తనే పోటీలో పాల్గొంటాడని కుమార్ వర్మ ఊహించాడు. కానీ దేవాంత్ అలా పక్కన కూర్చునేసరికి అతని మైండ్ బ్లాక్ అయింది. ఏదో గొప్పలు చూపించుకుందామని మధ్యలో కూర్చున్నాడు. కానీ అటు సుధీర్ వర్మ, ఇటు దేవాంత్ మధ్యలో కుమార్ వర్మ ట్రాప్ అయిపోయాడు. పక్కనే ఉన్న దేవాంత్ని చూస్తుంటే పాతరాఘవ గుర్తొచ్చి కుమార్ వర్మకి వెన్నులో వణుకు మొదలైంది. ఒత్తిండిపోయింది. చేతులు షేక్ అవుతున్నాయి. అయినా సరే పైకి బిల్డప్ ఇస్తూ దేవాంత్ బరిలోకి దిగి తన మనుషుల చేతిలో దెబ్బలు తింటున్న ఇమాజిన్ చేసుకుంటూ ధైర్యం తెచ్చుకున్నాడు. కానీ పాపం, తాను తవ్వుకున్న గోతిలో తానే పడబోతున్నాడని అతనికి తెలీదు. పోటీ స్టార్ట్ అయింది. దేవాంశ్ రిఫరీగా గ్రౌండ్లోకి రాగా కుమార్ వర్మ తరపున ఒక రాక్షసుడు లాంటి మల్లయ్యుడు ఎంట్రీ ఇచ్చాడు. వాడు అడుగు వేస్తుంటే నేల అదిరిపోతుంది. వాడి భారీ రూపాన్ని చూసి ఊరి జనం ఆశలన్నీ నీరుగారిపోయాయి.
వీటిని ఓడించడం అసాధ్యం, మన కష్టాలిక తీరవు అని అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఏం రాఘవా, వాడిని గెలిచే సీన్ నీకుందా అని దేవంత్ దగ్గరకు జరిగి వెటకారంగా అడిగాడు కుమార్ వర్మ. దానికి దేవంత్ చిన్న స్మైల్ ఇచ్చాడు. ఆ నవ్వు చూసి కుమార్ వర్మకు ఎందుకో డౌట్ కొట్టినా తన మనిషి మీదున్న నమ్మకంతో గెలుపు తనదే అని ఫిక్స్ అయ్యి కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే ఫుల్ జోష్తో జిమ్లో కష్టపడి పెంచిన కండలతో ఒక 6 అడుగుల బుల్లెట్ లాంటి కుర్రాడి గ్రౌండ్లోకి వచ్చాడు. అతన్ని చూడగానే అందరూ సైలెంట్ అయిపోయారు. పాత తరం వాళ్ళైతే షాక్ అయ్యారు. అచ్చం గోపాలకృష్ణ మళ్ళీ పుట్టి వచ్చారా అన్నట్టుగా ఉన్నాడా యువకుడు. జనంలో ఆనందం కనిపిస్తుంటే కుమార్ వర్మకి మాత్రం చెమటలు పట్టాయి. వచ్చింది ఎవరో కాదు, తన సొంత కొడుకు విజయేంద్ర. కుమార్ వర్మ కంగారుగా అక్కడి నుండి లేచి పోటీ ఆపాలని చూశాడు, కానీ దేవాంత్ అతని చెయ్యి పట్టుకుని ఆపేశాడు. ఏమైంది? ఇందాక మీ మనిషిని చూసి రొమ్ము విరుచుకుని కూర్చున్నావు, ఇప్పుడేమో ఫేస్ మాడిపోయింది. ఓడిపోతానని భయమా, లేక మీ కుట్రకు బలి కాబోయేది మీ కొడుకే అని టెన్షనా అని దేవంత్ సెటర్ వేశాడు. కుమార్ వర్మకి ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలినట్టయింది. తన ముందున్నది పాత రాఘవ కాదు, పక్కా ప్లాన్తో తననే ఉరిటి కొట్టించిన దేవంత్ అని అర్థమైపోయింది. ఇక మ్యాచ్ మొదలైంది. ఆ భారీ మల్లయుధుడి ముందు విజయేంద్ర ఒక చిన్న కార్లా కనిపిస్తున్నాడు. అయినా సరే విజయేంద్ర అస్సలు తగ్గలేదు. ప్రత్యర్థి దాడి చేయబోతుంటే చాలా స్మార్ట్గా తప్పించుకున్నాడు, కానీ కాసేపటికి ఆ మల్లయుధుడు వేగం పెంచాడు. ఈసారి విజయేంద్ర తప్పించుకోలేకపోయాడు. వాడు విసిరిన బలమైన దెబ్బకు విజయేంద్ర కళ్ళు తిరిగి నేల మీద పడిపోయాడు. అది చూసి జనం ఒక్కసారిగా కేకలు వేశారు. తన కొడుకు పడిపోవడం చూసి కుమార్ వర్మ ఆవేశంగా లేచాడు, కానీ దేవంత్ అతన్ని వదలలేదు. కుమార్ వర్మ కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా, రే సుధీర్, గతంలో నేను చేసింది తప్పే, కానీ దానికి నా కొడుకుని బలి చేయడం కరెక్ట్ కాదురా. ప్లీజ్ నీ కొడుకు చెప్పు, నా కొడుకుని కాపాడుకో నువ్వు. వాడు నాలాంటి వాడు కాదు, చాలా మంచోడు. వాడిని సేవ్ చేస్తే మీరు ఏం చెప్పినా చేస్తాను అని బ్రతిమాలాడు. కానీ సుధీర్ వర్మ మాత్రం అస్సలు కరగలేదు. కుమార్ వర్మ చేసిన పాపాలు అంత త్వరగా క్షమించేవి కాదు కదా. పైగా వాడు బతిమాలుతుంటే ఏదో లంచమిస్తున్నట్టు అనిపించింది సుధీర్ వర్మకు. సుధీర్, వాడిని చూసి నీకు జాలి అనిపించడం లేదా? అచ్చం మీ నాన్న గోపాలకృష్ణ గారి పొలికలే కదా వాడివి. కనీసం ఆ సెంటిమెంట్తోనైనా వాడిని వదిలేయమని చెప్పరా అని కుమార్ వర్మ కంటతడి పెట్టుకున్నాడు. ఈసారి కుమార్ వర్మ మాటలకు సుధీర్ వర్మ సెంటిమెంట్కి టచ్ అయ్యాయి. కింద పడిపోయి ఉన్న విజయేంద్రను చూసి సుధీర్ వర్మకు నిజంగానే జాలి వేసింది. ఏదో పర్మిషన్ అడుగుతున్నట్టుగా తన కొడుకు దేవంత్ వైపు చూశాడు సుధీర్ వర్మ. పోటీలో తన కొడుకు విజయేంద్ర ప్రత్యర్థి చేతిలో దెబ్బలు తినడం చూడలేక అతనిని కాపాడమని కుమార్ వర్మ ఏడుస్తూ సుధీర్ వర్మను ప్రాధేయపడ్డాడు. సుధీర్ వర్మ మనసు కరిగిన దేవాంత్ మాత్రం ఏమీ భయపడొద్దంటూ తండ్రిని ఆపి ప్రశాంతంగా కూర్చున్నాడు. కుమార్ వర్మ మనిషి విజయేంద్రను అంతం చేయడానికి మీదకు రాగా అక్కడ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ ఎవరూ ఊహించని విధంగా విజయేంద్ర ఇసుకతో ప్రత్యర్థి కళ్ళు కప్పి ముక్కు మీద బలంగా కొట్టాడు. గాలిలోకి ఎగిరి అతడిని పూర్తిగా మట్టి కరిపించాడు. దేవాంత్ వెంటనే విజయేంద్రను విజేతగా ప్రకటించడంతో జనం ఆనందంతో అతడిని భుజాలపైకి ఎత్తుకుని సంబరాలు చేసుకున్నారు. కొడుకు బతికినందుకు కుమార్ వర్మ ఊపిరి పీల్చుకున్న ఈ గెలుపు ఆసరాగా చేసుకుని మళ్లీ ఆధిపత్యం చెలాయించాలని కుట్ర పన్నాడు. దేవాంత్ అతని దుర్బుద్ధిని పసిగట్టి విజయేంద్ర సామర్థ్యంపై తనకున్న నమ్మకాన్ని చెబుతూ కుమార్ వర్మ తీరును ఎగతాళి చేశాడు. ఇక విజయేంద్ర తన తండ్రి కుమార్ వర్మ వైపు నిలబడతాడా, లేక అన్యాయాన్ని ఎదిరించి దేవాంశ్లకి తోడుగా ఉంటాడా? మీరేమనుకుంటున్నారు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. మా ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.